హాయ్ అండి. నోరూరించే బుడమకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలండి. బుడమకాయలండి. ఇవి ఇంతవరకు మీరెవరైనా చూశారా? చూసుంటే వీటిని మీ ఊర్లో ఏమంటారో చెప్పండి. అండ్ ఇప్పుడు మనం కొలతలు అయితే చూసుకుందామండి. ఆవ పొడి, మెంతి పొడి అండ్ కారం పొడి, ఉప్పు, బుడమకాయలు, వెల్లుల్లి రెబ్బలు అండ్ ఆయిల్ అండి. ఇప్పుడు వీటిని మనం ఎలా రెడీ చేసుకోవాలనేది అయితే మీకు చూపించబోతున్నాను, చూసేయండి. వీటిని మీ ఊర్లో ఏం పేరు పెట్టి పిలుస్తారో చెప్పండి. ఇప్పుడు బుడమకాయలను మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. పావు కేజీ బుడమకాయలకి ఒక 50 గ్రామ్ వరకు కారం పొడి అండ్ 50 గ్రామ్ ఉప్పు అండ్ ఒక స్పూన్ వరకు ఆవ పొడి, ఒక స్పూన్ వరకు మెంతి పొడి వేసుకోవాలండి. ఇప్పుడు నేను కలపబోతున్నానండి. బుడమకాయ ముక్కలు ముందుగా గిన్నెలో వేసుకున్నాను అండ్ కారం పొడి కూడా వేసుకున్నాను. కారం పొడికి తగినంత విధంగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. రెండు కూడా ఎప్పుడైనా సరి సమానంలో వేసుకోవాలి. ఇప్పుడు ఆవు పొడి అండి, ఒక 1 స్పూన్ వరకు వేసుకోండి అండ్ 1 స్పూన్ మెంతి పొడి అండి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. మొత్తం ముక్కలకంతా పట్టేంత వరకు కూడా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక 1 or 2 days తర్వాత తింటే వేడి వేడి అన్నంలో సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మా సైడ్ అయితే ఈ సీజన్ అయిపోయేంత వరకు ఈ పచ్చడి చేసుకుంటూనే ఉంటాము. మీ సైడ్ ఈ కాయలను పచ్చడి రూపంలో చేసుకుంటారా, మరి ఇంకే రూపంలో చేసుకుంటారో మాకు కూడా తెలియజేయండి. ఇప్పుడు ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది వేసుకోండి. ఇప్పుడు నేను ఓన్లీ 1 కప్ వరకే వేసుకున్నాను. పోపులో మళ్ళీ వేసుకుంటాను, ఎందుకంటే ఎంత మంచి పచ్చడి అయినా పోపుతోటే టేస్ట్ వస్తుంది కదా, అందుకని ఇందులో సగం ఆయిల్ మాత్రమే వేసుకున్నాను. మిగతా సగం మంచిగా పోపులో వేసుకుందాము. ఇలా మంచిగా కలిపి రెడీగా పెట్టుకోండి. ఎంత మంచిగా కలిపితే ముక్కలకు అంత ఉప్పు కారం అనేది మంచిగా పడుతుందండి. అప్పుడే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఎల్లిపాయలు కొన్ని మనం ముక్కలలో వేసుకోండి, మిగతా కొన్ని ఏమో పచ్చడకు పోపు పెట్టుకుంటాం కదా, పోపులో వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. అండ్ ఎల్లిపాయలు, పచ్చి ఎల్లిపాయలు తినడం వలన సడికి జ్వరానికి కూడా మంచిదండి. ఎందుకంటే పచ్చి ఎల్లిపాయ కారం తింటే జ్వరం వచ్చినప్పుడు నోరు టేస్ట్గా ఉండదు కదండి. ఎల్లిపాయ కారంతో టేస్ట్ బాగుంటుంది. అలాగే ఈ పచ్చడిలో తింటే ఉప్పు కారం పట్టుకొని ఎల్లిపాయ పుల్ల పుల్లగా నోటికి రుచిగా వస్తుందండి. అందుకని పచ్చి ఎల్లిపాయలు అయితే కొన్ని వేసుకోవాలండి. చూడండి ఇప్పుడు మంచిగా కలిసిపోయిందండి. ఒక 5 minutes పాటు మంచిగా కలుపుకుంటేనే ఏ పచ్చడి అయినా టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూసారా అండి ఎంత బాగా వచ్చిందో పచ్చడి. అండి ఇప్పుడు పచ్చడి అయితే ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందామండి. ఈ పోపు పెట్టుకోవడానికి కావాల్సిన సామాన్లు ఏంటో ఇప్పుడు చూసుకుందామండి. జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకండి. అండ్ ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు ఆయిల్ వేసుకున్నామండి. ఇందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకున్నాము. అండ్ తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇప్పుడు మంచిగా వేగిపోయింది కదండి. అండ్ ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు అనేది ఎక్కువగా వేపుకోకండి, కొంచెం పచ్చిగా ఉంటేనే పచ్చడిలో టేస్ట్ అనేది బాగుంటుంది. మరి ఎక్కువగా మాడిపోతే బాగోదు. పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇప్పుడు మంచిగా కాగిపోయిందండి. ఈ పోపు చల్లారాక మనం పచ్చడిలో వేసుకుందామండి. పచ్చి ఘాటు ఉంటే 10 to 15 minutesలో నోరూరించే బుడమకాయ పచ్చడి మనకైతే రెడీ అయిపోయిందండి. నోరూరించే మన బుడమకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇలా మీరు ఎప్పుడైనా చేసుకున్నారా? చేసుకుంటే కామెంట్లో తెలియజేయండి. బాగా కనిపిస్తుందో. ఇది వేడి అన్నంలోకి ఏ కూర కూడా పనికిరాదండి. చాలా టేస్ట్. మనకు వర్షాకాలంలో వేడి అన్నంలో పచ్చళ్ళు తింటే ఎంత టేస్ట్గా వస్తుందో తెలుసండి. ఎంత మంచి కూరలైనా కూడా ఈ టైంలో పనికిరావు.
అంత బాగా వస్తుందండి వేడివేడి అన్నంలో ఈ పచ్చళ్ళ టేస్ట్. చూడండి ఇప్పుడు మన బుడమకాయ పచ్చడి అయితే ఓకేనండి, రెడీ బాయ్ అయిపోయిందండి. బాయ్. నా ఇది ఛానల్ వేడి కనుక వేడి ఫస్ట్ టైం అన్నంలో చూస్తున్న కనుక వాళ్ళు తింటే ఎవరైనా ఉంటే సూపర్గా లైక్ చేసి ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మీకు మర్చిపోవద్దండి. నచ్చిందా అండి? ఇలాంటి నచ్చితే మరిన్ని కామెంట్లో వీడియోలు తెలియజేయండి. మీకు కావాలి అని అనుకుంటే ఒక్క కామెంట్ చేయండి ఇంకా ప్లీజ్. ఇలాంటి మీరు మంచి ఇచ్చే మంచి వెరైటీస్ సపోర్ట్ మీకు వల్ల కావాలంటే నేను ఇంకా ముందుకు ప్రతిరోజు వెళ్ళగలనని చేసి మనస్ఫూర్తిగా పెట్టడానికి నేను రెడీగా కోరుకుంటున్నాను. ఉంటానండి. మీ ప్రతి ఒక్కరు కామెంట్ కూడా నేను రిప్లై కామెంట్ ఇస్తూ చేయండి. ఉంటాను. అందరూ నా కూడా వీడియోస్ తప్పకుండా నచ్చినట్లయితే రెసిపీ లైక్ చేసి రెసిపీని సబ్స్క్రైబ్ ట్రై చేసుకోవడం చేయండి. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.